రాష్ట్రంలోని అధికార పార్టీ నాయకులు ఇప్పుడు ట్రైలర్ చూపిస్తున్నారని, ఎన్నికల తర్వాత తాము అధికారంలోకి రాగానే వైసీపీ నాయకులు వారికి సినిమా చూపిస్తారని వైసీపీ లీగల్ సెల్ నాయకుడు మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం రూల్ ఆఫ్ లా నడిచిందని అన్నారు. అధికారంలో ఉన్న వారు తమ పార్టీ నాయకులను వేధిస్తూ తరిమేస్తున్నారని పొన్నవోలు ఆరోపించారు. ఈపూరు మండలం బొమ్మరాజుపల్లెకు చెందిన నాగేశ్వరరావు పాలనపై వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తే అది నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. పోలీసులు ఆయనను తీసుకెళ్తే తాను హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసినట్టు చెప్పారు. వినుకొండ మండలం ఏనుగుపాలెంలో మహిళ హత్య కేసు ఏడాది దాటినా ఏటూ తేల్చని పోలీసులు తలదించుకోవాలని పొన్నవోలు విమర్శించారు. పల్నాడు జిల్లా వినుకొండలోని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కార్యాలయంలో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాటల మనిషి కాదు, చేతల మనిషి. ప్రతిరోజు చెప్పాడు, ఏ కార్యకర్తకి ఇబ్బంది అయినా, ఏ కార్యకర్తకి నష్టం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అనుకుంటుంది, మిమ్మల్ని రక్షిస్తుందని చాలాసార్లు చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు చేతల్లో రుజువు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక నాగేశ్వరరావు గారికి ఒక క్షణాల్లో అది బ్రహ్మనాయుడు గారికి దండం పెట్టాల్సి వస్తుంది. నిజంగా వారికి ఎప్పుడు విషయం తెలిసిందో క్షణాల్లో ఆయన అందరినీ అలర్ట్ చేసి ఇమ్మీడియట్గా ఫస్ట్ చేసిన వారి పని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేటట్టు జరిగింది. నా కాన్స్టిట్యుయెన్సీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా ఈ కార్యం దీనిలో దిగి మమ్మల్ని అందరినీ ఇక్కడికి పంపించి నాగేశ్వరరావు రక్షణ నుండి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇబ్బంది జరిగినా మిమ్మల్ని మీరు పోయి ముందర రక్షించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన ఆదేశంతో మేము ఇక్కడికి వచ్చాం. చాలా సంతోషం. ఇంత గలబా చేసేతలకి ఇంకొకటి కూడా చెప్తానండి. నాగేశ్వరరావు గారు తీసుకుపోయి ఇల్లీగల్గా స్టేషన్లో పెట్టకుండా పక్క రూమ్లో బంధించినటువంటి పరిస్థితి చెప్పాడు నాగేశ్వరరావు. కానీ ఇంత అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఆ గ్రామ ప్రజలు ఏకతాటి మీద ఒక్కటై మండల నాయకులతో కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కూడా ఆ స్టేషన్ చుట్టూ ఇతన్ని ఆ స్టేషన్ నుంచి ఎక్కడికి మారుస్తారో, ఏ చిత్రహింసలో పెడతారని ఒక భయంతో ఆ స్టేషన్ చుట్టూ ముట్టడి ఆ పదం వాడకూడదు, ఖచ్చితంగా స్టేషన్ చుట్టూ తన నాగేశ్వరరావుని రక్షించుకునేదానికి ఆయన్ని చిత్రహింసలు పెట్టనీయకుండా అక్కడ ఇంచుమించుగా వారికి రక్షణ వలయంగా నిలబడేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండల లీడర్కి నమస్కారం, 2 చేతులు దండం పెట్టారు. దీనికంతా కారణం కూడా ఇక్కడ ఒక గొప్ప నాయకుడు, వినుకొండక నాయకుడు, అనకొండక నాయకుడు కాదు ఆయన. ఈ వినుకొండను అనకొండగా తయారు చేసి ఈ పోలీసు వ్యవస్థ ద్వారా ఈ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారు. ఖచ్చితంగా పోరాడతాం, ఏమీ భయపడే ప్రశ్న లేదు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి చిన్న చీమ కుట్టినా కూడా మొత్తం పార్టీ బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో మేము నిలబడతాం.